kasundarangan. Kanta't akong di ka maniya, isesa soba. Priti manti pasyanti panti kayanti jirang naganti ananda chinmaya sadhu jala vigrahasya govindam adipurusham tamaham bhajami. Govinda, Hari Purusha, Namaham Bhajami. Govinda, Hari Purusha, Namaham Bhajami. Govinda, Hari Purusha, Namaham Bhajami. Govinda. మనం శ్రీమద్ భాగవతాన్ని చదువుతున్నాం. మొదటి స్కందం అధ్యాయం 1 శ్లోకం 20. నాతో పాటు అందరూ యథావిధిగా శ్లోకాన్ని రిపీట్ చేయండి. కృతవాన్, ఇంకా కొద్దిగా గట్టిగా రావాలి. కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః అతిమర్త్యాని
భగవాన్ గూఢః కపటమానుషః కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః అతిమర్త్యాని భగవాన్ గూఢః కపటమానుషః కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః అతిమర్త్యాని భగవాన్ గూఢః కపటమానుషః కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః అతిమర్త్యాని భగవాన్ గూఢః కపటమానుషః. ఇప్పుడు పదానికి అర్థము నాతో పాటు చెప్పండి. కృతవాన్ చేయబడెను, కిల కర్మాణి ఏ కర్మలు, సహా కూడి, రామేణ బలరామునితో, కేశవః శ్రీకృష్ణుడు, అతిమర్త్యాని మానవాతీతముగా, భగవాన్ భగవానుడు, గూఢః ప్రచ్ఛన్నముగా, కపట బాహ్యమునకు, మానుషః మానవ మాతృనిగా. అనువాదం నాతో పాటు చెప్పండి. దేవదేవుడైన శ్రీకృష్ణుడు బలరాముని గూడి మానవుని వలె నటించుచు గూఢముగా పెక్కు మానవాతీత కర్మలను వనరించి ఉన్నాడు. భాష్యం ఇది నేనే చెబుతాను. మానవ లక్షణములను జంతు లక్షణములను భగవానుని యందు ఆరోపించేటువంటి సిద్ధాంతములు దేవదేవుడైన శ్రీకృష్ణునకు సంబంధించినవి కావు. తపోనిష్టలచే మానవుడు భగవానుడు కాగలడన్న సిద్ధాంతము నేటి కాలమున విపరీతముగా ప్రబలి ఉన్నది. ముఖ్యముగా భారతదేశమున ఇది తీవ్ర స్థాయి నందుకొన్నది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ చైతన్య మహాప్రభుడు సాక్షాత్తుగా భగవానుడే అని ఋషులు, సాధువులైన వారు శాస్త్రాధారములతో ధృవపరిచి ఉంది. కానీ నేటి కాలమున అధర్మవర్తనులు తోచిన రీతిగా తమ స్వంత అవతారములను సృష్టించుకొని ఉన్నారు. ఈ విధముగా అవతారములను సృష్టించుట ఈనాడు ప్రతి చోటను, ముఖ్యముగా బెంగాలులో ఒక వ్యాపారముగా మారింది. కొద్దిగా సిద్ధులను కలిగిన వాడు ఏవియో కొన్ని మహత్తులను చూపి ప్రజాదరణ ద్వారా భగవదవతారముగా ప్రసిద్ధికెక్కుచున్నాడు. కానీ శ్రీకృష్ణుడు ఇటువంటి అవతారముల కోవకు చెందినవాడు కాదు. అవతరించిన క్షణము నుండియే అతడు వాస్తవముగా భగవానుడై ఉన్నాడు. తొలుత అతడు తన తల్లి ఎదుట చతుర్భుజ విష్ణువు రూపమున దర్శనమిచ్చి పిదప ఆమె కోరికపై సామాన్య బాలునిగా మారింది. అటు పిమ్మట శీఘ్రమే నందగోకులమును చేరి నందమహారాజు యశోదామాతలకు పుత్రుడు
పుత్రునిగా మారింది. అదే విధముగా శ్రీకృష్ణుని అంశ అయిన శ్రీ బలరాముడును వసుదేవిని మరొక భార్య ద్వారా మానవ రూపమున జన్మించి ఉండేది. తన జన్మ కర్మములు దివ్యములనియు వాటి దివ్య తత్వమును అవగతము చేసుకొనగలిగిన భాగ్యవంతుడు శీఘ్రమే ముక్తుడై తన ధామమునకు చేర అర్హుడగుననియు శ్రీకృష్ణ భగవానుడు గీతేందు తెలిపి ఉన్నాడు. దశమ స్కందమునందు ఆ దేవదేవుని ప్రత్యేకమైన లీలలు వర్ణింపబడినవి. శ్రీమద్ భాగవత అధ్యయనము క్రమముగా జరిగిన కొలది ఈ విషయములన్నీయును అనుభూతములు కాగలవు. ఇచ్చట తెలియజేయున్నదేమనగా శ్రీకృష్ణ భగవానుడు తల్లి ఒడిలో నున్నప్పుడే తన దివ్యత్వమును ప్రదర్శించి ఉన్నాడు. అతని కర్మలన్నీయును మానవాతీతములై ఉన్నవి. 7 వర్ష ప్రాయము నాడే అతడు గోవర్ధన పర్వతము నెత్తేడు. ఈ కార్యములన్నీయును నిక్కముగా అతడు భగవానుడే అని నిరూపించుచున్నవి. కానీ యోగమాయ కారణమున ఆ దేవదేవుని తల్లిదండ్రులు, బంధువులు అతనిని సామాన్య బాలునిగా భావించేది. అతడు ఏదేని విరోచిత కార్యము ననరించినప్పుడు అతని తల్లిదండ్రులు దానిని వేరే విధముగా భావించి వాటిని ఏమాత్రము పరిగణింపక అతని ఏడగల పూర్ణమైన పుత్ర ప్రేమతో సంతృప్తి చెంది ఉంది. కనుకనే నైమిషారణ్యము నందలి ఋషులు శ్రీకృష్ణ భగవానుని కపట మానుష రూపునిగా వర్ణించింది. కానీ వాస్తవమునకు అతడు సాక్షాత్తు భగవానుడే అయి ఉన్నాడు. ఈ శ్లోకంలో ఆ ఋషులందరూ ఆ భగవంతుడి గురించి చెప్తున్నారు. ఒక మానవుడిగా ఆయన నటిస్తూ ఉన్నారు. భగవంతుడే కానీ మానవ రూపంలో నటిస్తూ ఉన్నాడు. ఎవరితో పాటు? బలరాముడితో పాటు. ఆయన విస్తరణ శక్తి అయినటువంటి బలరాముడు. మనము డాక్టర్ అవ్వాలనంటే యూనివర్సిటీ వెళ్ళాలి, చదవాలి, నేర్చుకోవాలి. అదైన తర్వాత మనకు డిగ్రీ వస్తుంది. ఆ డిగ్రీ రావడానికి ముందు మనకు ఒక డాక్టరు రికమెండ్ అంటూ చేయాలి. ఎస్, ఇతను ప్రాక్టీస్ చేశాడు, ప్రాక్టీస్ చేసిన దాంట్లో అన్నింటిలోనూ సక్సెస్ అయ్యాడు, ఇతను ఇప్పుడు డాక్టర్ కాగలడు అని ఇంకొక డాక్టర్ మనల్ని ఆథరైజ్ చేయాలి, రికమెండ్ చేయాలి. అప్పుడే మనం డాక్టర్ అయ్యేదానికి సాధ్యపడుతుంది, లేకపోతే మనకు సాధ్యపడదు. అలా డాక్టర్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనకు డిగ్రీ వస్తుంది. డిగ్రీ వచ్చిన తర్వాత మనం ఎక్కడైనా ఒక చిన్న క్లినిక్ ఓపెన్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. అది ఒక పద్ధతి. అలా కాకుండా మనం కొన్నిసార్లు చూస్తాము, ఎక్కడో దారిలో దొరికిన పుస్తకాలని, మెడిసిన్ పుస్తకాలని అన్నీ చదువుతూ కొన్నిసార్లు నకిలీ డాక్టర్లు కూడా మన దేశంలో తయారవుతారు. అలా నకిలీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్ పరిస్థితి ఏమవుతుంది? చాలా దారుణంగా మారిపోతుంది. కొన్నిసార్లు మన అదృష్టం బాగాలేక మంచి డాక్టర్లు దొరుకుతారు, కొన్నిసార్లు మంచి డాక్టర్లు దొరకరు. మనకు కడుపు నొప్పి ఉంటే వాళ్ళ తలనొప్పి గురించి ట్రీట్మెంట్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది మన పరిస్థితి? కడుపు నొప్పి పోయేది ఎక్కడైనా పని, తలనొప్పి కూడా మనకు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కోరుకునే వాళ్ళు చాలా తక్కువగా దొరుకుతారు.
అలా తక్కువగా దొరికే వాళ్ళలో కూడా చాలామంది తప్పు దావలో వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనము మీడియాలలో చూస్తూ ఉంటాం. ముందు కాలంలో మీడియా ఉండేది కాదు. ఎవరో ఒకరు నేను భగవంతుణ్ణి అని చెప్పుకొని తమ గురించి తాము ప్రచారం చేసుకునేవాళ్ళు. ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, మనం చూస్తూ ఉంటాం. తర్వాత కొంతమంది బాగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే దాన్ని చూసేసి మనం వాళ్ళకి మోహితులమైపోతాం. ఇతను చాలా గొప్పవాడు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు కదా. మనం ఎప్పుడైనా ఎవరితోటైనా మాట్లాడినప్పుడు వాళ్ళు నిజంగానే మనకు మంచిగా చెప్పారా లేదా అనేసి ఎలా తెలుస్తుంది? కేవలం వినడానికి మంచిగా ఉంటే సరిపోతుందా? ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన సమస్యలన్నీ చెప్తాం. సమస్యలన్నీ చెప్పిన తర్వాత ఆ డాక్టర్ మనకు ఫైనల్గా కంక్లూషన్ ఏమిస్తారు? ఒక మెడిసిన్ రాసిస్తారు, అవునా? ఆ మెడిసిన్ని తీసుకున్న తర్వాత మన అనారోగ్యము బాగుపడిపోతుంది. జస్ట్ డాక్టరు మీ దగ్గర మంచిగా మాట్లాడి బాగున్నావు అలా ఇలా అని ఏ మెడిసిన్ ఇవ్వకుండా మీకుండే సమస్యని తీర్చుకోకుండా అలాగే వదిలేశారనుకోండి, అప్పుడు దాని నుంచి ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ఏ ప్రయోజనం ఉండదు. అదేవిధంగా మనం ఆధ్యాత్మికమైనటువంటి చింతన చేసేటప్పుడు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్ని వినేటప్పుడు, తర్వాత నేర్చుకునేటప్పుడు మనకు దాని నుంచి ఏదో ఒక రకమైనటువంటి ప్రయోజనం అంటూ ఉండాలి. మన జీవితంలో దాన్ని మనము ప్రతిరోజు ప్రాక్టీస్ చేయగలగాలి. అలా లేకపోయినప్పుడు మనము ఎన్ని గంటలు మాట్లాడినా, ఎంత చర్చించినా కూడా ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ఏ ప్రయోజనం ఉండదు. మనం ఈ ప్రపంచంలో పలు రకాలుగా మాట్లాడుకునే వాళ్ళని చూస్తాం. మ్యాక్సిమం అందరూ దేని గురించి మాట్లాడతారు? 95% కన్నా ఎక్కువ శాతం మనకు ఏదైతే ప్రయోజనం ఉండదో మనము దాని గురించి మాట్లాడుతుంటాం. కాలేజీలలో, స్కూళ్ళల్లో పిల్లలకి ఏది అవసరం? చదువు అనేది అవసరం. వాళ్ళు ఎప్పుడు చదువుతూ ఉండాలి, దాని మీదనే ఫోకస్గా ఉండాలి. కానీ నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే ఏమవుతుంది? చదువు మీద ఫోకస్ ఉంటుందా? వేరే దాని మీద డిస్ట్రాక్షన్ ఉంటుంది. అదేవిధంగా మనం సాంసారికమైనటువంటి జీవితంలో ఉండొచ్చు. ఒక కంపెనీలో మనం పనిచేస్తూ ఉండొచ్చు. మన ఫోకస్ దేని మీద ఉండాలి? మన జీవితం మీద ఉండాలి. కానీ కొద్దిగా సమయం దొరికేసరికి మన అటెన్షన్ అంతా దేని మీద వెళ్ళిపోతుంది? మనకు ఏదైతే అనవసరంగా ఉంటుందో, ఏదైతే అవసరం ఉండదో దాని మీద మనము ఫోకస్ చేస్తూ ఉంటాం. అదే ఎనర్జీని మనం ఒకదాన్ని నేర్చుకోవడంలో, మనకు ఏదైతే మంచిది అవుతుందో దాని గురించి శ్రద్ధని చూపిస్తే ఒకరోజు అదే మనకి మంచిది చేస్తుంది. మనము జీవితంలో నేర్చుకోవాలి. ప్రతి క్షణము మనము నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకోకపోతే ఏమైపోతుంది? మన బ్రెయిన్ ఉంది కదా, అది ఒక రకంగా స్టాగ్నెంట్ అయిపోతుంది. తర్వాత దాని నుంచి అది పైకి వెళ్ళదు. మన సమయాన్నంతా మనము ఆ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి. అలా యూటిలైజ్ చేసుకునే పద్ధతిలో ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్ని మనము నేర్చుకోవాలి. కామన్గా మనం మాట్లాడేటప్పుడు దేని గురించి మాట్లాడతాము? ప్రపంచం గురించి మాట్లాడతాము. ఎవరు బాగా వాళ్ళు అంత డబ్బు సంపాదించారు, వీళ్ళు ఇంత డబ్బు సంపాదించారు, వాళ్ళు అలాంటి కార్లలో తిరుగుతున్నారు, వీళ్ళు ఇలాంటి కార్లలో తిరుగుతున్నారు, తర్వాత వీళ్ళు ఇలాంటి చీరలు కొన్నారు, వాళ్ళు అలాంటి చీరలు కొన్నారు, అలాంటి నగలు కొన్నారు, వాళ్ళ పెళ్లిలో 10 తులాలు బంగారం ఇచ్చారు, వీళ్ళ పెళ్లిలో 100 తులాలు బంగారం ఇచ్చారు. తర్వాత అత్తేమో కోడల గురించి కంప్లైంట్ చేస్తుంది, కోడలేమో అత్త గురించి కంప్లైంట్ చేస్తుంది. జీవితం అంతా ఇలాగే అయిపోతుంది కదా. తర్వాత పని చేసేవాడు ఏం చేస్తాడు? మా బాస్ ఏమో పనివాడి గురించి చెప్తూ ఉంటాడు, తర్వాత పని చేసేవాడు బాస్ గురించి చెప్తూ ఉంటాడు. కాన్వర్జేషన్స్ అంతా ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైనా కొద్దిగా ఆలోచించామా మనం ఇలా మాట్లాడుకోవడం ద్వారా ఏదైనా ప్రయోజనం ఉందా అని? ఏ ప్రయోజనం ఉండదు. ఈ విధంగా మాట్లాడుకునే వాళ్ళు మనకి ఈ ప్రపంచంలో చాలామంది దొరుకుతారు. ఎక్కడికి పోయినా సరే, ఏ తీర్థక్షేత్రానికి వెళ్ళినా కూడా సరే, దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ
ఎంతో దూరం నుంచి తీర్థక్షేత్రాలకు వస్తారు. తీర్థక్షేత్రాలకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న భగవంతుడి లీలల గురించి తెలుసుకోవడం కానీ, వినడం గురించి కానీ, ఆ ఒక స్థలానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, అలా కాకుండా ఏదో జస్ట్ ఫ్యాషన్ లాగా రావడము, అక్కడ తిరగడము, అక్కడ ఏదైతే తినే పదార్థాలు ఉంటాయో దాని గురించి పొగడము, ఏదో నార్మల్ లైఫ్, దేవుని దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడము, సెల్ఫీల గురించి మాట్లాడుకోవడము, అంతా ఈ విధంగా గడిపేస్తూ ఉంటారు. మనం ఏదైనా తీర్థక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ తీర్థక్షేత్రానికి చాలా మహిమ ఉంటుంది. కేవలం మనము ఆ తీర్థక్షేత్రాన్ని దర్శించుకోవడం ద్వారా, కేవలం మనం అక్కడ కాసేపు ఉండడం ద్వారా అక్కడున్న ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్ ఉంది కదా, మనలోకి వచ్చేస్తుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్ తోటి మనం మళ్ళీ నార్మల్గా మన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఒక వైబ్రేషన్ ఉంది కదా, మన ఇంటినే ఒక దేవాలయంలాగా మార్చేస్తుంది. అంత పవర్ ఉంటుంది తీర్థక్షేత్రాలు, ఆ భగవంతుడి దివ్యక్షేత్రాల్లో. కానీ అటువంటి దివ్యక్షేత్రాలకు వెళ్ళి ఏం చేస్తాం మనము? పకోడాలు తింటాం, బజ్జీలు ఎక్కడ దొరుకుతాయో చూస్తాం, పిజ్జాలు ఎక్కడ ఉన్నాయో చూస్తాం. ఈ విధంగా మన జీవితాన్ని జస్ట్ ఒక తాత్కాలికమైనటువంటి ఆనందం మీదనే గడిపేస్తూ ఉంటాం. ఇలాంటి మనుషులు చాలా ఎక్కువగా దొరుకుతారు. అక్కడికన్నా కొద్దిగా ముందుకు వెళ్ళినప్పుడు, అంతకన్నా కొద్దిగా పైకి వచ్చినప్పుడు, అప్పుడు ఎలాంటి వాళ్ళు దొరుకుతారనంటే, ఇలాంటి విషయాల కన్నా వాళ్ళు కొద్దిగా ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవడం ద్వారా వాళ్ళు ఉంటారు. తీర్థక్షేత్రాలకు వెళ్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. దేనికోసం వెళ్తారో తెలుసా? వాళ్ళకు ఒక చేంజ్ లాగా ఉంటుంది, ఒక డయట్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలా వెళ్ళేసి తన శరీరాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళ టాపిక్స్ ఎప్పుడున్నా సరే, మనము ఏ టైంలో ఏది తినాలి, మనకు అలాంటి వాళ్ళు కూడా దొరుకుతారు. పొద్దున్నే లేస్తేనే బీట్రూట్ జ్యూస్ తాగాలి, అదైన తర్వాత అంతకన్నా ఇంకా కొద్దిగా ముందుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ల గురించి మాట్లాడతారు. ముందు వాళ్ళకి కంపేర్ చేస్తే రెండో వాళ్ళు కొద్దిగా తక్కువ ఉంటారు. ఈ రెండో వాళ్ళకి కంపేర్ చేస్తే మూడో వాడు ఇంకా కొద్దిగా తక్కువ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎక్సర్సైజ్ల గురించి మాట్లాడతారు, కొద్దిగా మెడిటేషన్ గురించి మాట్లాడతారు, యోగా గురించి మాట్లాడతారు. వాళ్ళ జీవితం అంతా ఏమైపోతుంది? దీంట్లోనే గడిచిపోతుంది. అంతకన్నా కొద్దిగా పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటెలెక్చువల్గా ఉంటారు. ఆ ఇంటెలెక్చువల్గా ఉండే వాళ్ళు దేని గురించి మాట్లాడతారు? దేని గురించి వాళ్ళు ఎప్పుడు వింటూ ఉంటారు? వాళ్ళు ఒక థియరీస్ గురించి, ప్రపంచంలో ఉండే సమస్యల గురించి, ఆ సమస్యలకి పరిష్కారాన్ని ఎలా కనుక్కోవాలి, దాని గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. మనమేమో ఇంట్లో కూర్చొని ఉంటాం, ఏదో మన జీవితం గురించి మాట్లాడుకుంటే ఏదో బాగుంటుంది కదా. అలా కాకోకుండా మనం ఎక్కడో ఉండే పాలిటీషియన్ గురించి మాట్లాడుకుంటాం, ఎక్కడో ఉండే ఎవరో గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అల్టిమేట్గా ఏంటి? దీంట్లో నుంచి మనకి ఏదైనా రిజల్ట్ వస్తుందా? మనం కూరగాయలు కొనడానికి వెళ్తాం, 10 రూపాయలు టమాటో అని కిలో అని చెప్తారు. వాళ్ళు బుట్టలో 10 కిలో టమాటో అని వాళ్ళు వెయింగ్ స్కేల్లో వేసిన తర్వాత మనకి ఇస్తారు. మనం బ్లైండ్గా తీసేసుకుంటామా? మనం బ్లైండ్గా తీసేసుకోం. మనం ఏం చేస్తాం? చూడు, ఈ కుళ్ళిపోయిన టమాటో వేసావు నువ్వు, ఇక్కడ ఈ టమాటోకి మచ్చలు ఉన్నాయి, ఈ టమాటో సరిగ్గా పండలేదు, ఈ టమాటో బాగా పండిపోయింది అని మనం చూసే కదా తీసుకునేది. ఎందుకు అలా చూస్తాం? వాడు ఏది ఇస్తే అది 10 రూపాయలు మనం కొనుక్కొనేయచ్చు కదా, తీసుకోవచ్చు కదా. మనం అలా చేయం. ఎందుకు చేయం అలాగా? ఎందుకనంటే మనం ఇచ్చే 10 రూపాయలకి మనం మ్యాక్సిమం బెనిఫిట్ కావాలనేసే కదా కోరుకునేది. లేకపోతే పోతే పోనీలే 10 రూపాయలు అనేసి మనం అలాగే వదిలేసి వాడు ఏది ఇస్తే అది తీసుకుంటామా? మనం తీసుకోం. ఎందుకంటే మనం 10 రూపాయలు పెడుతున్నాం కాబట్టి. ఆ 10 రూపాయలు సంపాదించాలంటే ఆ కష్టం ఎంతో ఆ డబ్బుని సంపాదించేవానికే తెలుసు. 1 రూపాయలు ఉండేవాడైనా సరే, కష్టపడి పైకి వచ్చినవాడు ఆ 10 రూపాయలని కూడా వృధాగా వెచ్చించాలనుకుంటే 10 సార్లు ఆలోచిస్తాడు. 10 రూపాయలు అయిండొచ్చు, ఎందుకంటే ఆ రూపాయి విలువ అతనికి తెలుసు. అదేవిధంగా మన జీవితంలో అత్యంత విలువైనటువంటిది ఏంటో తెలుసా? ఎవరికైనా తెలుసా? అతి విలువైనటువంటిది మన జీవితంలో ఏంటి? 100% కరెక్ట్. అన్నిటికన్నా విలువైనటువంటిది సమయం. మనము ఒక్క క్షణాన్ని వృధాగా కోల్పోతే మనం ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినా కూడా అది మళ్ళీ మనకు రాదు.
మనము ఏ విధంగా రూ. 10 పెట్టి టమాటో కొన్నప్పుడు అన్ని మంచి టమాటోల్ని మనం తీసుకోవాలనుకుంటామో, అదే విధంగా మన జీవితంలో మనం ఎలా ప్రయోజనాన్ని పొందాలి? ఏ విధంగా ప్రయోజనాన్ని పొందాలనంటే, మనకుండే సమయాన్ని వృధా చేసుకోకుండా అది మన ప్రయోజనం కోసం వెచ్చించాలి. టమాటో కొనడంలోనే అంత లాజిక్ ఆలోచించినప్పుడు మన జీవితంలో ఆ సమయం గురించి ఎందుకు ఆలోచించకూడదు మనము? ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు భగవద్గీత చదివితే ఒక సంవత్సరం తర్వాత ఎంత నాలెడ్జ్ వస్తుంది మనకి. మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నీ మనకు భగవద్గీతలో తెలిసిపోతాయి. అవునా? ఒక సాధారణమైనటువంటి పుస్తకాన్ని సినిమా గురించి ఉండొచ్చు, క్రికెట్ గురించి ఉండొచ్చు, తర్వాత వేరే ఏదైనా ఉండొచ్చు. కొద్దిగా దాంట్లో ఇన్ఫర్మేషన్ అనిపించవచ్చు, కాస్త రిలాక్స్గా అనిపించవచ్చు. కానీ దాని నుంచి వచ్చే ప్రయోజనం ఏముంది? చాలా అల్పంగా ఉంటుంది. అదే ఒక వ్యక్తి ప్రతిరోజు ఒక మాల హరికృష్ణ మంత్రం జపం చేశాడు అనుకోండి, ప్రతిరోజు ఒక 10 నిమిషాలు భగవద్గీత చదివాడు అనుకోండి, దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా? కష్టాలు వచ్చినప్పుడు హాయిగా కట్ట ఎక్కేస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు అనిపించవు, దుఃఖాలు వచ్చినప్పుడు దుఃఖం అనిపించదు. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళని ఎదుర్కొనే ఒక మానసికమైనటువంటి సామర్థ్యత మనకు వస్తుంది. అంతేకాకుండా ఈ మానవ జీవిత లక్ష్యం ఏంటో దానిని పొందడానికి మనకు చాలా సులువైనటువంటి మార్గం అయిపోయింది. అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఈ ప్రపంచంలో ఉండేది ఏంటి? చావు. అవునా? ఆ చావు అంటే భయపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. కానీ ఎప్పుడైతే మనం ఈ భగవద్గీతని చదువుతాం, ఎప్పుడైతే ఆ భగవంతుడి నామస్మరణ చేస్తామో, ఆ భయానికి భయం కలుగుతుంది. మనకు ఆ చావు అంటే భయం అనేది వెళ్ళిపోతుంది. చావు అనే భయమే వెళ్ళిపోయినప్పుడు ఇంకా మిగతా విషయాల గురించి చెప్పడం ఏంటి? మనం దేని గురించి భయపడవలసిన అవసరం ఉండదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు దేని గురించో ఏదో ఒక దాని గురించి ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. ధైర్యంగా ఉండలేకపోతాడు. ఎంతటి ధైర్యవంతుడైనా సరే కొన్ని క్షణాల్లో, కొన్ని సందర్భాలలో చలించిపోతాడు, ధైర్యంగా ఉండలేకపోతాడు. ఎవరికీ తెలియదు అతను ఏడవడం, ఎవరికీ తెలియదు అతను పడేటువంటి బాధ. ఒంటరిగా ఉండి తన బాధని నుంచి బయటపడడానికి అతను ప్రయత్నం చేస్తుంటాడు. అదే మనం ప్రతిరోజు ఈ భగవద్గీతని చదువుతూ ప్రాక్టీస్ చేస్తామనుకోండి, చావనే భయం వెళ్ళిపోతుంది. ఇంకా కష్టాల్లో వచ్చే భయం ఏంటి? ఒక వ్యక్తికి గొప్ప వరం ఏంటంటే భయం లేకోకుండా ఉండడం. తర్వాత రెండో గొప్ప వరం ఏంటంటే ఆందోళన లేకోకుండా ఉండడం. ఈ ప్రపంచంలో మనకు తెలుసు కొన్ని వస్తువులు మనకు తనంతా అవే వస్తాయని, కానీ అది వచ్చేంత వరకు మనకు ఓపిక ఉండదు, ఆతృత. అది వస్తుందో లేదో, తర్వాత వెళ్ళిపోతుందేమో, ఏమవుతుందో ఏమని ఒక ఆందోళన. వీటన్నిటి నుంచి ఒక వ్యక్తి ముక్తుడైపోతాడు. అది భాగవతంలో, భగవద్గీతలో, హరికృష్ణ మంత్రంలో ఉండేటువంటి భావన. ఇది కేవలం చిన్న ఒక రవ్వగింజంత మాత్రమే. కానీ ఈ రవ్వగింజంత మనం ప్రతిరోజు మొదలు పెడితే అది ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంది. ఆ విధంగా కొంతమంది పవర్ గురించి, అంటే శక్తి గురించి, అధికారం గురించి మాట్లాడుతుంటారు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే కొంతమంది ఆత్మ గురించి మాట్లాడతారు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే ఆత్మ ఎలా ఉంటుందో, దాని స్థితి ఏంటి, ప్రపంచంలో ఎలా వచ్చింది దాని గురించి మాట్లాడతారు. ఆత్మ గురించి మాట్లాడే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమందిని చూస్తారు మీరు? మీ జీవితంలో మీరు ఎంతోమందిని కలిసి ఉంటారు కదా. మీరు ఎంతోమంది దగ్గర మాట్లాడుతూ ఉంటారు. ఎంతోమంది దగ్గర మీకు మాట్లాడినప్పుడు, వాళ్ళతో పాటు ఉన్నప్పుడు మంచిగా అనిపించింది. కొంతమంది నుంచి ఎప్పుడయ్యా దూరం వెళ్ళిపోతామా అన్నట్టు అనిపించింటుంది. ఆత్మ గురించి మీకు మాట్లాడే వాళ్ళు ఎంతమంది కనిపించింటారు చెప్పండి? కనీసం ఒకరిద్దరైనా కనిపించింటారా? ఎవ్వరు కనిపించారు. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడూ భౌతికమైనటువంటి ప్రపంచం గురించే మాట్లాడుతుంటారు. అయినా కొన్నిసార్లు దొరికినప్పుడు కూడా మనకేం అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఏమవుతుంది? మనం జస్ట్ పాస్ ఆన్ అయిపోతూ ఉంటాం. మనల్ని మనము ఎడ్యుకేట్ చేసుకోవడం చాలా అవసరం. ఎవరైనా సరే టమాటోకి బదులుగా వేరే ఏదో ఒకటి కాయలు ఇచ్చేసి చెప్తారు, ఇది టమాటోలు, ఇది తీసుకొని వెళ్ళండి అనేసి. అప్పుడు మనం దాన్ని నమ్ముతామా? మనం నమ్మము. టమాటో కాదనేసి వేరే ఏదైనా వెజిటేబుల్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నం చేసినప్పుడు మీలో ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా నమ్మడానికి? ఎవ్వరు నమ్మరు.
టమాటో అంటే ఏంటి అని మీకు తెలుసు. తెలిసిన తర్వాత వేరే వాళ్ళు వచ్చేసి ఇది టమాటో కాదు వేరేదని ఎంత చెప్పినా మీరు నమ్ముతారా దాన్ని? నమ్మలేరు. ఎందుకు? ఆ టమాటో ఎలా ఉంటుంది అనేసి మీకు చిన్నప్పటి నుంచి తెలుసు. అవునా? ఎన్నోసార్లు కొన్నారు, ఎన్నోసార్లు దాన్ని వాడారు, ఎన్నోసార్లు దాన్ని తిన్నారు. మీకు అది కన్విన్స్ అయిపోయింది ఇది టమాటో అంటే ఇలాగే ఉంటుంది అనేసి. తర్వాత వేరే వాళ్ళు వచ్చేసి వేరే ఏదో పండునో లేకుంటే వెజిటేబుల్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టేసి ఇది అది టమాటో కాదు ఇది టమాటో అని చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు. అదేవిధంగా భగవంతుడు కూడా భగవంతుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అని తెలుసుకోవడం కూడా మనకు చాలా అవసరం. ఎప్పుడైతే మనల్ని మనం అలా ఎడ్యుకేట్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనం ఆ భగవంతుడి గురించి తెలుసుకుంటామో, ఎవరైనా పిచ్చివాళ్ళు వచ్చేసి భగవంతుడు అంటే ఇలా ఉంటాడు, భగవంతుడు అంటే అలా ఉంటాడు అని చెప్పినప్పుడు మనం నమ్ముతామా? నమ్మము. అందుకే మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవడం ఉంది కదా, చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి డ్రైవింగ్ రాకపోవచ్చు, కానీ అతను ఏం చేస్తాడు? నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నేర్చుకునే ప్రయత్నంలో చాలా కష్టాలు కూడా పడతాడు. అలా కష్టాలని అధిగమించి ఒకసారి డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత అతనికి ఎంత ప్రయోజనం ఉంటుంది? ప్రయోజనం ఉంటుందా లేదా? అలా ప్రయోజనాన్ని పొందినప్పుడు అతను సుఖంగా ఉండగలడు. అదేవిధంగా మన జీవితంలో కూడా భగవంతుడి గురించి కూడా నేర్చుకోవాలి. అలా భగవంతుడి గురించి నేర్చుకోవాలనుకున్నప్పుడు దానికి పద్ధతి ఏంటి? ఎవరి ద్వారా నేర్చుకోవాలి? చాలామంది మనల్ని తప్పుదోవన పెట్టించే వాళ్ళు ఉంటారు. టమాటోని కొన్నప్పుడు కొన్నిసార్లు మనకు తెలియకోకుండా పండిపోయేవి పనికిరానివి కూడా దాంట్లో వేస్తారు. అప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే ఏమవుతుంది? మనము మోసపోతాం. అదేవిధంగా మనం జాగ్రత్తగా భగవంతుడి గురించి కూడా నేర్చుకోవాలి. భగవంతుడి గురించి నేర్చుకోవాలని అంటే మనం ఏం చేయాలి? ఆ భగవంతుడి గురించి ఎవరికి తెలుస్తుంటుందో, ఆ భగవంతుడిని ఎవరైతే సేవ చేస్తుంటారో, ఆ భగవంతుడే తప్ప ఇంకా వేరే ఏ జీవితంలో వేరే ఏది లేదు అన్నట్టుగా ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాలి. మన ప్రభుపాదుల వారి జీవితాన్ని అంతా మొత్తం మనం చూసినప్పుడు అతనికి భగవంతుడి తప్ప వేరే ఏ ధ్యాస లేదు, భగవంతుడి తప్ప వేరే ఏ లక్ష్యము లేదు. ఆయన జీవితాన్ని అంతా ఆ భగవంతుడి కోసం గడిపి తర్వాత ఆ భగవంతుడు అందరికీ దొరకాలనే ఒక ఉద్దేశంతో మనకందరికీ భగవద్గీతను, ఈ భాగవతాన్ని, ఈ సంస్థని ఇలా మనకి ఇచ్చారు. అలాంటి గొప్ప గొప్ప భక్తుల ద్వారా మనము నేర్చుకోవచ్చు. కొంతమంది ప్రపంచంలో భగవంతుడు ఆ భక్తిని నేర్చుకోవాలని ఉండదు. ఆ దేవుణ్ణి కూడా వాళ్ళు మనుషుడిగా చూస్తారు, మానవుడిగా చూస్తారు. అటువంటి వాళ్ళకి భగవంతుడు ట్రిక్ ప్లే చేస్తారు. అతను మనుషుడు ఎవరైతే భగవంతుడిని నమ్మకూడదు, నాకు భగవంతుడు వద్దు అనుకుంటాడు, భగవంతుడు అలాంటి వాళ్ళకి సాధారణమైనటువంటి వ్యక్తిగానే కనిపిస్తాడు. ఎందుకనంటే భగవద్గీతలో భగవంతుడు చెప్తారు, నామం ప్రకాశ సర్వస్య, నేను అందరికీ దొరకను, చాలా లిమిటెడ్గా కొంతమందికి మాత్రమే దొరుకుతాను. ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు. ఒకటి ఇమ్మీడియట్ బెనిఫిట్ చూసుకొని తృప్తి పడుతూ తమ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. రెండో రకమైనటువంటి మనుషులు ఏంటంటే ఈ ప్రపంచంలో అత్యంత గొప్పది ఏది ఉందో దాన్ని పొందాలనేసి కోరుకుంటారు. మనకు ఈ ప్రపంచంలో అత్యంత గొప్పది ఏది ఉందో దాన్ని పొందాలా, లేకపోతే తాత్కాలికమైనటువంటి జీవితంలో పడిపోయి ఇలాగే గడపాలి, ఇది 2 మనం చూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఈ ప్రపంచంలో ఉండే అతి గొప్పదాన్ని మనం పొందాలనుకుంటామో అప్పుడు భగవంతుడు అలాంటి వాళ్ళకి దారిని చూపిస్తాడు. ఎప్పుడైతే మనం ఆ దారిలో వెళ్తూ ఉంటామో అప్పుడు మనం ఆ భగవంతుడిని పొందడానికి సాధ్యమవుతుంది. ఆ భగవంతుడిని పొందడానికి అత్యంత సులభమైనటువంటి ఒక మార్గం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం. సేమ్ శ్రీకృష్ణ భగవాను భక్తుని రూపంలో వచ్చి మనందరికీ ఆ భగవన్నామ స్మరణని ఇచ్చి ఆయన ఏం చేస్తారు, మీరందరూ నాతో పాటు చాలా త్వరగా రావచ్చు, చాలా ఈజీగా రావచ్చు అని ఆయన చెప్తారు. ఇక్కడ మనము జాగ్రత్తగా ఉండాలి జనాల్లో, ఎందుకంటే మోసాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది
వెళ్ళి అడవులలో వెళ్ళి ఎక్కడో తపస్సు చేసుకుంటా ఏదో కొన్ని సిద్ధుల్ని చేసేసి జనాల దగ్గర వచ్చేసి కొన్ని మ్యాజిక్ చూపించేసి వాళ్ళు గొప్ప వాళ్ళగా మారిపోతారు. కానీ భగవంతుడు అలాంటి పని ఎప్పుడూ చేయలేదు. ఆయన పుట్టిన తర్వాత గోకులంలోకి వెళ్తారు. గోకులంలో వెళ్ళిన తర్వాత చిన్న పిల్లాడు, నెల కూడా అయిండలేదు. అటువంటి పిల్లాన్ని చంపడానికి పూతన రాక్షసి వస్తుంది. పూతన రాక్షసి ఎన్నో వేల మంది పిల్లల్ని తినేసి ఉంటుంది. అటువంటి రాక్షసి కృష్ణుని కూడా తినేయాలి, కృష్ణుని కూడా చంపాలి అనేసి వచ్చినప్పుడు ఆ పూతననే ఆ భగవంతుడు చంపేస్తాడు. అంతటి శక్తి ఆ ఒక నెల పిల్లోడికి ఎక్కడి నుంచి వస్తుంది మరి? అవునా కదా? భగవంతుడికి తర్వాత సాధారణమైనటువంటి వ్యక్తికి ఉండే తేడా అదే. సాధారణమైనటువంటి వ్యక్తి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప అతను శక్తిమంతుడు అవ్వలేడు. కానీ ఆ భగవంతుడికి తపస్సు చేసే అవసరమే లేదు. ఆయన చిన్న పిల్లాడుగా ఉన్నా సరే, పెద్దవాడుగా ఉన్నా సరే, ఎప్పుడు ఆ శక్తులన్నీ ఆయనలోనే ఉంటాయి. ఇలా మనము కొద్దిగా బుద్ధిని ఉపయోగించినప్పుడు భగవంతుడికి సాధారణమైనటువంటి వ్యక్తికి ఉండే తేడా మనకు తెలుస్తుంది. ఆయన కపట మానుషుడిగా ఒక వ్యక్తి గొప్పవాడిగా ఉండి కానీ ఆ గొప్పతనాన్ని చూపించుకోకుండా ఉంటారు కదా, అది చాలా గొప్పది. భగవంతుడు అంత గొప్పవాడైనా సరే సాధారణమైనటువంటి ఒక మానవుడిలాగా యశోదమాతకు కొడుకుగా, దేవకికి కొడుకుగా, కొంతమందికి స్నేహితుడిగా మనతో పాటు ఉంటే మనతో పాటు ఆయన లీలల్ని చేస్తూ మనతో పాటు ఆయన గడుపుతారు. కానీ ఆయన లీలలో పాల్గొనాలన్నా కూడా మనకు ఎంతో అర్హత ఉండాలి. మినిస్టర్ల దగ్గర, పెద్ద పెద్ద మినిస్టర్ల దగ్గర ఎవరు ఉంటారు? గొప్ప గొప్ప వాళ్ళే కదా ఉండేది. సాధారణమైనటువంటి మనలాంటి ప్రజలు ఉంటారా? ఉండరు. వాళ్ళతో పాటు ఉండాలంటే మనకు కూడా ఒక క్వాలిఫికేషన్ కావాలి. మనం కూడా ఇలాంటి సాధారణమైనటువంటి వ్యక్తి దగ్గర ఉండాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. అటువంటిది ఆ భగవంతుడి దగ్గర ఉండాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి? కానీ ఈ మినిస్టర్ల దగ్గర ఉండాలంటే కొన్ని క్వాలిఫికేషన్ పొందాలంటే చాలా కష్టం. కానీ ఆ భగవంతుడిని పొందాలంటే కొన్ని క్వాలిఫికేషన్ అవసరమైనప్పుడు ఆ క్వాలిఫికేషన్ పొందడానికి కష్టపడాల్సిన అవసరం లేదు ఎక్కువ. ఆ పద్ధతిని కూడా ఆయనే చెప్పారు. మన్మనాభో మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. ఆయన ఏమంటారు? ఎప్పుడు నాకు భక్తుడిగా ఉండండి, నాకు నమస్కారం చేయండి, ఎప్పుడు నా గురించి ఆలోచించండి, ఇంత చేస్తే చాలు మీరు ఎప్పుడు నాతో పాటు ఉంటారు అనేసి. భగవద్గీతలో అదే భగవద్గీతలో ఒక శ్లోకంలో భగవంతుడు చెప్తారు, ఎప్పుడైతే ఒక వ్యక్తి నా గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడో ఎప్పుడు నాతో పాటే ఉంటాడు, అతనితో పాటు నేను కూడా ఎప్పుడూ ఉంటాను అనేసి. మన జీవితాన్ని ఈ విధంగా మార్చుకోవాలి. ఆ విధంగా మార్చుకోవడానికి సులభమైనటువంటి మార్గం ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 24 గంటల్లో మన జీవితం అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. 10 నిమిషాలు, కనీసం 20 నిమిషాలు ప్రతిరోజు మనం ఇలా ఇవ్వగలిగితే మన జీవితం ఉంది కదా మెరుగుపడుతుంది. మనందరం కలిసి జపం చేద్దామా? ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏం లేవా? వెరీ గుడ్. ప్రశ్నలు లేకపోవడానికి 2 రీజన్ ఉంటుంది. ఒకటి, బాగా అర్థమై ఉండాలి, లేకపోతే నో ప్రాబ్లం. ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ దెమ్. ప్రశ్నలు రాకపోయినా సరే అట్లీస్ట్ ఒక్క ఎక్సర్సైజ్ అంటూ మనం ప్రతిరోజు చేయాలి పడుకోవడానికి ముందు. ఈరోజు అంతా నేనేం చేశాను, తర్వాత హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम राम
हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे తర్వాత ప్రసాదం ఉంటుంది దయచేసి వెళ్ళే ముందు ప్రసాదాన్ని తీసుకోవాలి హరే కృష్ణ प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైనా చేయొచ్చు కానీ రికమెండెడ్ మార్నింగ్ చేయడం ఇది మార్నింగ్ జపం చేయడానికి ప్రయత్నం చేయండి దీంట్లో ఉండే ఒకే ఒక రూల్ ఏంటంటే మనం చెప్పింది మనం వినగలగాలి మనం ఎంతగా వినగలిగితే అంత ప్రభావం మన మీద ఈ హరే కృష్ణ మంత్ర ప్రభావం మన మీద ఉంటుంది అందరూ కలిసి ఇప్పుడు నాతో పాటు జపం చేద్దాం హరే కృష్ణ కృష్ణ కృష్ణ